హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫహితా వ్లాగ్స్. ఈరోజు మంచి ట్రావెల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అదే మన కేరళ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అందరూ డోంట్ మిస్, పూర్తిగా అయితే చూడండి. మీకు మంచి డీటెయిల్ ప్లాన్ అయితే ఇస్తాను. చీప్లో కేరళ ట్రిప్ అయ్యాయి పర్ టూ పర్సన్స్కి మొత్తం ఎంత అయిందో అన్ని ఎపిసోడ్స్ అయ్యేగా చేస్తాను అనమాట. ఇది ఎపిసోడ్స్ వైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మేమైతే హైదరాబాద్ కేపీహెచ్పి నుంచి ట్యాక్సీ తీసుకుని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. మాది కనెక్టివిటీ ఫ్లైట్స్ అనమాట. 700 అయితే తీసుకున్నారు. దాని తర్వాత ముంబై కనెక్టివిటీ ఇచ్చారు. దాని తర్వాత ముంబైలో కనెక్టివిటీ ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత మాకు 11 అయినా అనమాట. కొచ్చి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పటికీ. ఇది కొచ్చి ఎయిర్పోర్ట్ వచ్చేసి. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మనం ట్యాక్సీస్ అవైలబిలిటీ ఉంటాయి 3000. కానీ మనం చీప్ అండ్ బెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ ట్రిప్ ఇవన్నమాట. అలవా ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి, ఇవే నాన్ ఎమిషన్ బస్సెస్ అనమాట. ఇది పర్ పర్సన్ 40 రూపీస్ తీసుకుంటారు. అలువా మెట్రో స్టేషన్లో దింపుతారనమాట. అలువా మెట్రో స్టేషన్ ఎయిర్పోర్ట్ నుంచి 11 కిలోమీటర్స్ ఉంటాయి. అలువా నుంచి మనం ఎర్నాకుళం సౌత్ వెళ్ళాలి. అక్కడే చాలా రూమ్స్ అని అవైలబుల్ సెంటర్ అనమాట మొత్తం కొచ్చికి. అక్కడి నుంచి రూమ్లో దిగిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఫోర్ట్ కొచ్చికి అయితే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. ఆ రోజు ఫోన్లో కొచ్చి ట్రై చేద్దామని చెప్పి. ఇక్కడ చర్చెస్ ఎక్కువ ఉన్నాయండి, బాగా మోడల్. ప్రతి ఇల్లు మోడల్ ఏంటంటే అంత మన బిల్డింగ్స్ ఎక్కువ కట్టేసిన, ఎన్ని ఫ్లోర్ కట్టేసినా పైన ఇలా పెంకుటిల్లు మోడల్ అయితే వేస్తున్నారు. ఇదే ఫోర్ట్ కొచ్చి వచ్చేసి. ఆ బస్సు 60 రూపీస్ తీసుకున్నారు, 20 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సెంట్. వాస్కోడి గామా ఫస్ట్ ఇక్కడికే వచ్చారంట. ఇది ఫోర్ట్ కొచ్చిలో షిప్స్ ఇవన్నీ. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఫిషెస్ చాలా బాగా పడుతున్నారు ఇక్కడ. షిప్స్ అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ కొచ్చిలో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది స్ట్రీట్ షాపింగ్ అంతే. నాకు కొచ్చి అంత అనిపించలేదు, కానీ మిగతా వ్లాగ్స్ అయితే చాలా బాగా వస్తాయి మీకు. మున్నార్ కానీ అల్పి కానీ బాగా ఎంజాయ్ చేసాం మేము. మీరే చూస్తారు కదా మా వ్లాగ్స్లో. ఈ నెట్స్ వచ్చేసి చైనీస్ నెట్స్ అంటారంట. ఇది చాలా చీప్ టెక్నిక్ ఫిషెస్ పడడానికి. సో ఆ రాడ్ని అలా పుల్ చేసిన వెంటనే ఆ నెట్ అంతా అలా పడిపోయి ఫిషెస్ చాలా ఈజీగా వస్తాయంట. మీరు మార్నింగ్ కనుక వెళ్ళినట్టయితే ఈ టెక్నిక్ని మీరు బాగా తెలుసుకోవచ్చు. వాళ్ళని అడిగి, లోకల్ పీపుల్స్ని అడిగి, వాళ్ళైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు టైం సరిపోక అలా వెళ్ళాము. ఇదేమో కొచ్చి స్ట్రీట్ షాపింగ్. మీరు ఒకసారి లుక్ వేసేయండి అసలు ఏమేమి ఉన్నాయి అనేసి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. క్యాప్స్ కానీ డిఫరెంట్ శంఖాలు కానీ ఒకసారి చూసేయండి. ఈ ఫిషెస్ అన్నమాట. దాని తర్వాత చాలామంది ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ కింద పెట్టారనమాట. బీచ్ అనమాట, ఇది కొచ్చి బీచ్. నాకు ఈ బీచ్ కన్నా ట్రివెండ్రం ట్రివెండ్రం ఎపిసోడ్లో మీరు చూస్తారు, చాలా బీచెస్ ఉంటాయి. అది నార్త్ గోవా అని కూడా అంటారనమాట. చాలా బాగున్నాయి అవి, క్లియర్గా నీట్గా. ఈ బీచ్ అంత అనిపించలేదు నాకు. ఇక్కడ గాలిపటాలు కూడా చాలామంది ఎగరేస్తున్నారు. చాలా ఫారినర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి కేరళ ఎక్కువ టూరిజం ప్లేస్ కదా, చాలా అంటే చాలామంది జనం ఉన్నారు. మేము అందులో ఓనం టైంలో వెళ్ళామన్నమాట. సో ఓనం టైంలో వెళ్ళినందుకు అక్కడ లోకల్స్ కూడా హాలిడేస్ అంట వాళ్ళకి. సో చాలామంది ఎక్స్ప్లోర్ వాళ్ళే చూడడానికి వచ్చారనమాట, మలయాళం వాళ్ళు, కేరళ వాళ్ళే. ఇక్కడ మేము స్వీట్ కార్న్ మొత్తం అంతా ఇది 7 days ట్రిప్ చేసాం మేము కన్యాకుమారి దాకా. అది మాకు మొత్తం అంతా స్వీట్ కార్న్ మామిడికాయ మొక్కలతోటే బతికామని చెప్పాలి మీకు లిటరలీ. ఇక్కడ వీళ్ళకి రోడ్ ట్రాన్స్పోర్ట్ తక్కువ అనమాట. అక్కడ రోడ్ అయితే బాగానే ఉన్నాయి కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ తక్కువ. ఎక్కువ షిప్స్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి బస్ స్టాండ్ లేక వీళ్ళకి షిప్ ఇలా స్టాండ్ అయితే ఉంటుంది. ఆటోలు, బస్సులు ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్ దాటడానికి ఇలా యూజ్ చేస్తారు. ఇదైతే కొచ్చి బీచ్ వ్యూ అనమాట. మీకు ఇంకా మంచి వ్లాగ్స్ అయితే ముందున్నాయి. అల్పి, మున్నార్ అయితే డోంట్ మిస్ అసలు. నాకు ట్రివెండ్రం ఆ 3 అయితే బెస్ట్ అసలు. కన్యాకుమారి సన్ రైజ్తో పాటు అన్నీ కవర్ చేసాం ఈ ట్రిప్లో. మీకు అన్ని డీటెయిల్స్, టోటల్ ఎంత కాస్ట్ అయింది, 2
పర్సన్స్కి అన్నది లాస్ట్లో చెప్తాను. ఇంకా మంచి డీటెయిల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం కేరళ సిరీస్లో ఎపిసోడ్ 2లో ఉన్నాం అనమాట. ఎవరైనా ఫస్ట్ ఎపిసోడ్ చూడకపోతే వెళ్ళి అర్జెంట్గా చూడండి, ఎందుకంటే మనం కేరళ తక్కువ బడ్జెట్లో కవర్ చేస్తున్నాం. మేము నెక్స్ట్ డే కొచ్చిన్ నుంచి మున్నార్ అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడ బస్ ఫీ వచ్చేసి 220 రూపీస్ అనమాట. 125 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం అంతా ఘాట్ రోడ్. మాకు ఇక్కడ బోర్డు అయితే కనిపించింది, ఇక్కడ శబరిమల 201 అన్నానంట. ఇది ఒక వచ్చిన 126 కిలోమీటర్ వస్తుంది. నెక్స్ట్ డే మేము ముందు రోజే మేము ఆటో మాట్లాడేసుకున్నాం. మట్టుబట్టి డైరెక్షన్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మేము టాప్ స్టేషన్ వ్యూ అయితే మెయిన్గా అనుకున్నాం. ఇక్కడ మొత్తం మంచు ఎక్కువ ఉంది కాబట్టి టాప్ స్టేషన్ బాగుంటుందని. ఇంకా చాలా అయితే ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా రోజు కొంచెం మాకు టైం ఉందని చెప్పి ఇక్కడ చిన్న చిన్న పార్క్స్ అవి ఉంటే మా రూమ్ పక్కన అవన్నీ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఇది బ్రిటిష్ చర్చ్ అంట, బ్రిటిష్ కాలం చర్చ్ అంట. ఇంక వర్షం స్టార్ట్ అయిపోయిందని మేము రూమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ మేము ఇక్కడ గురూస్ టిఫిన్ అని నాన్ వెజ్ తినే వాళ్ళకి బెస్ట్ అనమాట, లేకపోతే శర్వానా టిఫిన్ ఏమో ప్యూర్ వెజిటేరియన్కి. ఇది మేము మట్టుబట్టి డైరెక్షన్ వెళ్తున్నాం, స్టార్ట్ అయ్యాం అనమాట. మడుబట్టి డైరెక్షన్ 1200 పర్ ఫ్యామిలీ తీసుకున్నాడు ఆటో. అంటే ఆటోలో ఎంతమంది పడితే అంతమంది, ఎన్ని ఆటోలు తీసుకుంటే మీరు అన్ని 1200 అనమాట. దాని తర్వాత మేము ఇంకో 2 పాయింట్స్ కవర్ చేసాం, అందుకే మాకు ఎక్స్ట్రా 500 అయ్యింది. అది కూడా లాస్ట్లో మీకు వీడియోలో తెలుస్తుంది. అందుకే మొత్తం 1600 అయ్యింది. ఇది ఫస్ట్ వచ్చి ఫోటో పాయింట్ అనమాట. ఫోటో పాయింట్ ఇక్కడ అందరూ ఆగి ఫొటోస్ తీసుకుంటారు. ఫస్ట్ మనం కవర్ చేసింది ఫోటో పాయింట్. ఇది చూడండి, మొత్తం కాఫీ టాప్స్ హిల్స్ మధ్య మంచులో ఎంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మేము వెళ్ళింది ఎలిఫెంట్ సఫారీ అనమాట. మాకు ముందు ఇలా డెమో చూపిస్తున్నారు, ఇలా ఫొటోస్ తీస్తాం. ఫొటోస్కి ఎక్స్ట్రా 250 అవుతుంది. మామూలు టికెట్ అయితే ఒక ఏనుగు మీద తీసుకుంటే 1400, నలుగురు అయితే ఎక్కొచ్చు ఏనుగు మీద. మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత వస్తుంది అనమాట. మొత్తం కేరళ అంతా గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు తెలుగు వాళ్ళు వెళ్ళారు కదా అని కొంచెం కాస్ట్ ఎక్కువ వేస్తారు, కానీ మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత ఎక్కువ వస్తుంది అనమాట, ఆటోస్ కానీ ఏమన్నాని. ఇదిగో మాకు ఇలాగ మా ఏనుగుని ఇలా రెడీ చేస్తున్నారనమాట మేము వెళ్ళడానికి. ఎలిఫెంట్ సఫారీ అయితే మస్ట్ ట్రై అనమాట, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. వ్యూ మధ్యలో ఎలిఫెంట్ మీద వెళ్తుంటే. నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే, చాలామంది మీకు జీప్ సఫారీ రికమెండ్ చేసి ఉంటారు, కానీ నాకైతే చాలా 2 అవర్స్ అనిపించింది జీప్ సఫారీ అయితే మున్నార్లో. ఎందుకంటే వాళ్ళు టూ మచ్ ఆఫ్ కాస్ట్ తీసేసుకుంటున్నారనమాట. మాకు ముందు మేము జీప్ సఫారీయే ట్రై చేద్దామని అడిగితే 4000 చెప్పాడు ఈ ఏరియాకి. నెక్స్ట్ మేము టాప్ స్టేషన్ కవర్ చేసామన్నమాట. ఇదిగో టాప్ స్టేషన్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడే ఇలా ఉంది, కానీ మేము తప్పు చేసింది ఏంటంటే, ముందు అవన్నీ ఫోటో పాయింట్ ఎలిఫెంట్ సఫారీ అన్ని కవర్ చేసి నెక్స్ట్ టాప్ స్టేషన్కి వచ్చాం. కానీ ముందే వచ్చేసి ఉంటే అసలు మా ప్యానే ఫస్ట్ టాప్ స్టేషన్, కానీ ఆటో డ్రైవర్ ముందు చూపించినందుకు అది. కానీ ఈవినింగ్ 4 ఆ టైంకి వచ్చుంటే ఇంకా మంచి ఎక్కువ ఉందనంట. కానీ చాలా బాగుంది టాప్ స్టేషన్ వ్యూ అయితే. మీరు ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన వ్యూ టాప్ స్టేషన్. ఇలా కాఫీ ప్లాంట్స్ తోటి మధ్యలో చాలా కాఫీ ప్లాంట్స్ మంచుతోటి ఉందన్నమాట. 4 మాత్రం వెళ్ళి విజిట్ చేయండి. 4 ఆ టైంకి ఇంకా ఎక్కువ ఉంటుందంట. మీరైతే మాలా ఇంకొకసారి తప్పు చేయకండి, మా ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకా ఇందాక చెప్తున్నాను కదా జీప్ సఫారీ వద్దని. నాకు మోస్ట్ రికమెండెడ్ ఏంటంటే 4000 చెప్పాడు కదా, దాని బదులు మీరు 400 ఇస్తే మీ ఆధార్ కార్డు ఇచ్చి అక్కడ బైక్స్ రెంటల్ ఉన్నాయన్నమాట. 400 to 600 మధ్య బైక్ రెంటల్స్ కూడా ఉంటాయి. కానీ మాకు ఎందుకు బైక్ రెంటలే తీసుకుందాం అనుకున్నాం, కానీ మాకు లేట్ అయిపోతుంది, ఇక్కడ టాప్ స్టేషన్ వ్యూ ఎక్కడ పోతుందో అని చెప్పి మేము బైక్ రెంటల్ తీసుకోలేదు. ఇది కుండలా డ్యామ్ అనమాట. నెక్స్ట్ టాప్ స్టేషన్ తర్వాత కుండలా డ్యామ్ వచ్చాము. ఇక్కడ అన్ని క్యారెట్స్ అవన్నీ ఎక్కడ చూసినా పక్కన షాప్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ బోటింగ్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. మేము కూడా ట్రై చేసాము. ఇక్కడ కోతులు అవి చాలా ఎక్కువ ఉన్నాయి, చాలామంది పిల్లలు భయపడుతున్నారు. ఇక్కడ హార్సెస్ కానీ కోతులు కానీ ఎలిఫెంట్స్ కానీ ఇవన్నీ ట్రై చేయాల్సిన ఎక్స్పీరియన్సెస్. మేమైతే కయాకింగ్ ట్రై చేసాము. ఇదిగో ఇక్కడ పెడల్ బోట్ అయితే 400, రాక్ బోట్ ఇది, షికారా బోట్ ఇది అనమాట. మేమైతే కైకింగ్ ట్రై చేసాం అనమాట. కైకింగ్ మాకు 250 పడింది ఒక్కొక్కరికి. మేమే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాం అనమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కయాకింగ్ నిజంగా కొండల మధ్యలో వ్యూలో సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. ఇదిగో మేమే డ్రైవ్ చేస్తున్నాము కయాకింగ్. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కయాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ది బెస్ట్. ఎందుకంటే వేరే వాళ్ళతో వెళ్ళకుండా మీరే తీసుకుని వెళ్తే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు మన ప్రైవసీ కొంచెం మిస్ అవ్వచ్చు కదా, కొంచెం మీరే వెళ్తే బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఎక్కువ పాయింట్, ఇక్కడ కూడా బోటింగ్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే వాయిస్ ఇస్తామో అది మనకి రిటర్న్ బ్యాక్ వస్తుంది, వాయిస్ గట్టిగా అరిస్తే. అక్కడ అదే ఎక్కువ పాయింట్. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి అనమాట చెప్తున్నాను. ఇదేంట్రా చెప్తుంది మనకు తెలియదు అనుకోకండి, జస్ట్ తెలియని వాళ్ళ గురించి చెప్పాను అనమాట.
ఇదంతా ఎక్కువ పాయింట్ కూడా వ్యూ బాగుంది. కానీ నాకు ఇక్కడ బోటింగ్ మీద మేము చేసిన బోటింగే నచ్చింది నాకు. అక్కడ ఆ బోటింగ్ వ్యూ చాలా బాగుంది. అక్కడే ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ మడుపెట్టి డ్యామ్ అనమాట. ఇది మడుపెట్టి డ్యామ్ వ్యూ. ఒకసారి మీ వ్యూ చూడండి. ఒకవేళ మీరు జీప్ సఫారీ తీసుకుందాం అనుకుంటే కొంచెం బార్గెన్ అయితే చేయండి. ముందు అయితే చాలా కాస్ట్లు చెప్తారు. మీరు ఇంకా 2 పర్సన్సే బండి మీద వెళ్ళిపోతారంటే ది బెస్ట్ ఆప్షన్ అయితే బైక్ మించిన వ్యూ అయితే ఇంకేది లేదు. బైక్లో వ్యూ వస్తుంది. నెక్స్ట్ ఫ్లవర్ గార్డెన్. మాకు టైం సరిపోలేదు, ఎందుకంటే ఇంకో చోట మాకు అక్కడ ఇంకా మంచు తక్కువగా అనిపించి మేము మధుర డైరెక్షన్ కూడా వెళ్దాం. స్టార్టింగ్లో చెప్పాను కదా వేరే డైరెక్షన్ వెళ్ళామని, అందుకని మేము ఇంకా ఫ్లవర్ గార్డెన్ కవర్ చేయలేదు. మీరు కొంచెం టైం అడ్జస్ట్ చేసి ఫ్లవర్ గార్డెన్ కూడా కవర్ చేసుకోండి. ఇంకా మీకు కావాలంటే ఆటో, ఇంకా మీకు ఇంకో ఆప్షన్ ఏముందంటే గవర్నమెంట్ వాళ్ళు టౌన్లో డిటీపీసీ అనే ఆఫీస్ దగ్గర మనకి టూరిస్ట్ బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి. పర్ పర్సన్ 400 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మీరు సింగిల్ అయితే అదే తీసుకుంటాం బెస్ట్. నాకు తెలిసి ఆ బస్సు కానీ మీరు రెంటల్ బైక్ అయితే బెస్ట్. ఎందుకంటే ఇద్దరే వస్తే, లేకపోతే ఫ్యామిలీ వస్తే అలాగే తప్పదు, మనం ట్యాక్సీ కానీ ఆటో కానీ బుక్ చేసుకోవాలి. ఇదైతే ఇంకా మేము వ్యూ అనమాట వెళ్ళే దారిలో. ఇంకానే అదే నేను చెప్పాను కదా, ఇది లాకెట్ గ్యాప్ అనమాట. మాకు ఇంకా అక్కడ మంచు సరిపోలేదని చెప్పి మేము ఇక్కడ మధురై డైరెక్షన్ వచ్చి లాకెట్ గ్యాప్కి వచ్చాం అనమాట. నెక్స్ట్ లాకెట్ గ్యాప్ తర్వాత పెరియ కెనాల్ వాటర్ ఫాల్స్. ఇది వాటర్ ఫాల్స్ మనకు లోపలికి ఎలా ఉండదు అనమాట, ఎందుకంటే ఇది డ్రింకింగ్ వాటర్ అంట. అక్కడ చుట్టూ ఉండే విలేజెస్కి ఈ వాటర్ ఫాల్స్ ఒకటి కవర్ చేసాము, ఈ 2 డైరెక్షన్స్. అందుకే మాకు మొత్తం టోటల్ 1600 అయితే తీసుకున్నారు. బార్గెన్ అయితే మీరు ఎక్కువ చేయాలన్నమాట. ఎంత బార్గెన్ చేస్తే అంత గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మున్నార్లో. దాని తర్వాత మీకు నైట్ మున్నార్ టౌన్ దగ్గరలోనే మీకు కథాకళి షో ఒకటి, కథాకళి 5 to 6 షో అయితే ఉంటుంది. నెక్స్ట్ కేరళ ఫేమస్ కలరీ మార్షల్ ఆర్ట్స్ ఏమో 6 to 7 అయితే అక్కడ ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదనమాట మాకు మున్నార్ ఎక్స్పీరియన్స్. నాకు కొచ్చి అస్సలు నచ్చలేదు. మున్నార్ అయితే నమ్మండి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ అలిపి అయితే ఇంకా బాగుంటుంది. డోంట్ మిస్. నెక్స్ట్ వీడియో అలిపి రాబోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కొత్తగా పెట్టిన ఛానల్ గురించి. మీకు కూడా మున్నార్ వెళ్ళి నచ్చి ఉంటే మాత్రం బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి. మాలాగా నచ్చి ఉంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫహిత. రోజు మనం కేరళ సిరీస్లో 3rd ఎపిసోడ్లో ఉన్నాం. అదే మనం అలిపి వెళ్ళిపోతున్నాం అంట. వన్ ఆఫ్ ద మై బెస్ట్ ప్లేస్ ఇన్ కేరళ. మేమైతే మున్నార్ నుంచి అలిపి స్టార్ట్ అయ్యాం. బస్ ఫేర్ వచ్చేసి 300 or 400 ఇంచుమించు తీసుకున్నారు. అంత ఐడియా లేదు, చాలా రోజులు అయింది కదా, మాకు లేట్ అయింది అప్లోడ్ చేయడం. నెక్స్ట్ అలిపి ఒక ఆటో తీసుకుని మేము ఇలా బోట్ వైపు వచ్చాం అనమాట. ఇది షికారా బోట్, ఇది వచ్చేసి హౌస్ బోట్ అనమాట. ఇవన్నీ హౌస్ బోట్స్ ఇలా వరుసగా ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఫుల్గా అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎల్పీలో ఎలా ఉండబోతుందో. ఇలా మనకి అన్ని గ్రామాలు అనమాట, వాటర్లో గ్రామాలు ఉంటాయి. ఇవి మొత్తం 90 విలేజెస్ ఎన్నో ఉంటాయంట. అంత కనెక్టివిటీ వీళ్ళకి బోట్సే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు బోట్, మీరు కూడా వినండి. ఓకే, ఎక్సలేటర్. ఆయన డ్రైవింగ్ లైసెన్స్ గురించి షేర్ చేసుకుంటున్నారు. ఆయనకి 10 years ఎక్స్పీరియన్స్ ఉందంట. ఆయనకి అలాగే మనకి కార్ డ్రైవ్ చేస్తే ఎలాగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలో వాళ్ళకి అలాగా వాటర్ బోట్ డ్రైవ్ చేయడానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందంట. అవన్నీ మాతో షేర్ చేసుకుంటున్నారు. ఆయనే మనకి ఈరోజు మనం బోట్ డ్రైవ్ చేస్తున్న ఆయన. మేమైతే హౌస్ బోట్ తీసుకున్నాము. షికారా మాకు వేస్ట్ అనిపించింది, ఎందుకంటే కొంచెం ఎఫర్ట్ తక్కువ చేయాలనిపిస్తే షికారాకి వెళ్ళొచ్చు. ఒక్కొక్కరికి 400 పడుతుంది షికారా. 1 hour తిప్పేసి తీసుకొచ్చేస్తాడు. కానీ మేము మొత్తం నైట్ అంతా అలిపి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం వాటర్ బోట్లో ఫీల్ మొత్తం, ఇంక్లూడింగ్ మేము బయటకు వెళ్ళాలన్నా మాకు ఎలాగో రూమ్ ఖర్చు అవుతుంది కదా, ఒక 3K పెట్టలేంది రూమ్ మనకి దొరకదు కదా, 2 to 3K. సో దాని బదులు మనకి ఫుడ్ అంతా వచ్చేస్తుంది కదా, ఇక్కడే ఒకసారి చూద్దామని చెప్పి మేమైతే ఉన్నామన్నమాట. కానీ ట్రస్ట్ మీ బెస్ట్ ప్లేస్ అవుతుంది మీకు. అలిపి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కేరళ మొత్తంలో నాకు నచ్చిన ప్లేస్ ఇదిగా. హౌస్ బోట్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. మార్నింగ్ మనకి 12కి స్టార్ట్ చేస్తారనమాట. మార్నింగ్ వచ్చిన మనకి ఒక లెమన్ వాటర్తో వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసాక బోట్ అయితే వాళ్ళు అన్నీ మన కిచెన్ ఐటమ్స్ అన్నీ సర్దుకున్నాక బోట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసి మనకి మొత్తం తిప్పుతారనమాట. ఇది వచ్చేసి మా హౌస్ బోట్ ఇలా ఉంది వ్యూ. ఇది వచ్చేసి ఒక డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ ప్లస్ ఒక టీవీ అండ్ సోఫా యూనిట్ అంతా ఇచ్చారు. మేము తక్కువ మంది కాబట్టి చిన్నగా తీసుకున్నాము. మాకు 5500 పడింది. ఇంకా డిఫరెంట్ రూమ్స్, బెడ్రూమ్స్ ఉండేవి, డబల్ డెక్స్ అన్నీ చాలా ఉంటాయి.
టూ డబల్ డెక్స్ ఉంటాయి, ఒక 10 రూమ్స్ హౌస్ బోట్స్ ఉంటాయి. మీరు వెళ్ళేదాన్ని బట్టి మీరంటే ఎక్కువ మంది వెళ్తే మీకు తక్కువ ఖర్చు అవుతుంది అనమాట. అల్పిక్ అయితే ఇదంతా హాల్, అయితే హాల్ నుంచి వ్యూ అలా ఉంది, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ట్రస్ట్ మీ, ఇదిగో మా బెడ్రూమ్ ఎలా ఇచ్చారు, కొంచెం క్లమ్జీ చేస్తాం మేమే, వాళ్ళ నీట్గానే ఇచ్చారు చూడండి వెళ్ళాక. ఇదిగో ఇదైతే మా బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు ఫోటోగ్రఫీలో ఎలా వస్తుందో తెలియదు కానీ బయట నుంచి అయితే చాలా బాగుంది అనమాట. మా లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. దాని తర్వాత ఇదంతా బెడ్రూమ్ వ్యూ అయిపోయాక అటాచ్డ్ బాత్రూమ్ కూడా దీంట్లోనే ఇచ్చేసారు మాకు. అంటే మాది చిన్న క్యూట్ బోట్ కాబట్టి ఇంకా నార్మల్ ఇదంతా బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ అయిపోయాక ఇంకా 9 ఇలా స్టార్ట్ అయ్యాం కదా, మనకి 9 to 12కి స్టార్ట్ అయ్యాం కదా, 12 to ఈవినింగ్ 5 వరకు మన ఇలా వాటర్లో తిప్పుతారు. మధ్యలో ఒక లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇది ఇలాగ మధ్యలో అలా తిప్పేసాక ఇది ఇప్పుడు లంచ్ బ్రేక్కి మనం స్టాప్ అవుతున్నాం అనమాట. ఒక 2 ఆ టైంకి లంచ్ బ్రేక్ ఇస్తారు. 1 ఆ టైంకి మా చెఫ్ అనమాట ఈయన, అది అలా కట్టేస్తారు. అలా కట్టేసి అక్కడ మధ్యలో, అబ్బా ఇమాజిన్ చేసుకోండి మీరే, మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక వాటర్ మధ్యలో ఒక బోట్లో మనం లంచ్ చేస్తే అసలు ఫీలే వేరు కదా. అసలు అప్పట్లో తరుణ్ మూవీలో చెప్పినట్టు శ్రేయ అప్పుడు బీచ్ వ్యూస్ ఎలా తగులుతున్నట్టు నాకు నిజంగా అదే ఫీల్ వచ్చింది. మా లంచ్కి వచ్చేసి అప్పడాలు, ఫిష్, సలాడ్, ఒక పికిల్ ఇచ్చారు, అలాగే చిక్కుడుకాయ కర్రీ ఒకటి, రైస్ ఒకటి, ఇంకా సాంబార్ ఒకటి, క్యాబేజ్ ఫ్రై ఒకటి ఇచ్చారు. మా ఫుడ్ అయితే టచ్ మీ, మాకు ఒక మంచి చెఫ్ అయితే దొరికారు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. వేరే హౌస్ బోట్లో మాకు ఎలా ఉంటుందో తెలియదేమో కానీ మా హౌస్ బోట్లో అయితే ఆయన టేస్ట్ చాలా బాగుంది. నాకు వెజిటేబుల్స్ కర్రీస్ అంత అనిపించవు కానీ ఎక్కడ బయట తింటే, ఇంట్లో చేసుకుంటే తప్ప. కానీ వెజిటేబుల్స్ కర్రీస్ అసలు నేను వెజిటేబుల్స్ కర్రీసే నాకు ఎక్కువ చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా వండారు మార్నింగ్ వెజిటేబుల్స్ కర్రీస్ అయ్యి. ఇదంతా మనకి ఆ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ 5500లోనే మొత్తం అంతా ఫుడ్ ఆయన చెప్తున్నారు మనకి, మీరు వినండి మలయాళంలో. బోట్ అయిపోయాక ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట. మొత్తం అంతా ఫుడ్ అంతా తినేసాక ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఇంకా మా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. మీకు ఈ షికారా మీరు డైరెక్ట్ వెళ్ళాలంటే మా బోట్ ఓనర్ నెంబర్ అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇలా షికారా బోట్ తీసుకోవాలనుకుంటే షికారా బోట్ ఇదైతే ఇది షికారా బోట్ అయితే ఏమీ లేకుండా ఒక గంట అలా తిప్పేసి రావడానికి ఒక్కొక్కరికి 400 అంట. అలాగే మీకు ఇక్కడికి స్పీడ్ బోట్లు కూడా చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళు మన హౌస్ బోట్ దగ్గరికి వచ్చి ఎక్కించేసుకుని, ఇవి చాలా స్లో వెళ్తాయి కదా, ఫాస్ట్గా తీసుకెళ్ళి మొత్తం వేస్తే మన పక్కకి అలా స్పీడ్ బోట్స్ వచ్చినప్పుడు మొత్తం వేవ్స్ ఇలా కదిలిపోతూ మన బోట్ బాగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి మధ్యలో ఉండిపోతాం కదా, మనకు ఫుడ్ ఉండదు కదా. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ చిన్న చిన్న బోట్లు వేసుకుని వాళ్ళే ఐస్ క్రీమ్స్, కోకోనట్ వాటర్ అవన్నీ ఇస్తూ ఉంటారు. కొనుక్కోవాలన్నమాట. ఒక షాప్స్ కింద పెట్టుకున్నారు. చూడండి వ్యూ మొత్తం అంతా వాటర్ మధ్యలో మనం ఉంటాం. ఇక్కడ అసలు ఇంకేమీ ఉండవు ఇక్కడ ఇల్లు. అలాగే ఇక్కడ మనకి బస్ స్టాప్స్ ఎలా ఉంటాయో వీళ్ళకి అలాగే బోట్ ఎక్కాలంటే స్టాప్స్ అవి ఉంటాయన్నమాట. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ బోట్స్ అనమాట. సో వీళ్ళు ఆ బోట్స్ కూడా మధ్యలో మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు అక్కడ అందరూ కూర్చుని అక్కడి నుంచి వెళ్తారనమాట బోట్స్ మీద. అలాగే ఈవినింగ్ అయ్యాక మనకు ఇక్కడ ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఆపుతారు మనకి ఏమైనా కొనుక్కుంటారా అని చెప్పి. నాకైతే నా ఎక్స్పీరియన్స్ మరి చెప్తున్నాను, ఇక్కడైతే బైక్ కొనుక్కోకండి అబ్బా, చాలా కాస్ట్లు ఉన్నాయి. ఏంటి ఫ్రాన్స్ అంట, 4 ఫ్రాన్స్ వచ్చేసి 1400 అంట. ఒక ఫిష్ వచ్చేసి 800, 900 ఉందంట నార్మల్ ఫిష్. క్రాబ్స్ వచ్చేసి 1600, 1700 అంట. అసలు టూ కాస్ట్. నేనైతే మీకు చూపించడానికి వెళ్ళి తీసాను తప్ప వేస్ట్ ఆఫ్ కాస్ట్. మనకి అలాగే ఈవినింగ్ ఎన్వి పెడతారు వాళ్ళే బోట్లో. సో వేస్ట్ ఆఫ్ కాస్ట్ తీసుకోకండి. నాదైతే మీకు కావాలి టేస్ట్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది కదా. నా ఎక్స్పీరియన్స్ బట్ అయితే నేను చెప్పాను, నేనైతే అఫోర్డ్ చేయడం వేస్ట్ అనిపించింది నాకు. మీకు కావాలనిపిస్తే మీరు తీసుకోండి. నెక్స్ట్ అన్ని బోట్లు ఇలాగ స్టాప్ అవుతాయి. ఆ స్టాప్ దగ్గరికి వచ్చాక మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చర్చెస్ చాలా ఉంటాయి. కేరళ ఎక్కువ చర్చెస్ ఎక్కువ కదా, చర్చ్ ఎక్కువ. దాంతో ఇలా వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎక్స్పీరియన్స్ మీరంతా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన వ్యూ కేరళ వస్తే మాత్రం ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. ఏది మిస్ అయినా సరే మీరు మాత్రం.
ఈవినింగ్ అయ్యాక కొంచెం ఎండ తగ్గిందని మా బోట్ టాప్ రూఫ్ దగ్గరికి వెళ్ళాము అనమాట. టాప్ రూఫ్ దగ్గరికి వెళ్ళి వ్యూ చూస్తున్నాం. సన్ దగ్గర నుంచి వ్యూ అయితే పైన గాలి విపరీతమైన గాలి కూడా వేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మాకు ఈ లోపల స్నాక్స్ అయితే తెచ్చేస్తారు. పకోడా ప్లస్ 2 చాయ్స్ వచ్చినాయి మాకు. అది 2 చాయ్స్ వచ్చేసాక మమ్మల్ని మార్నింగ్ ఎక్కడైతే తీసారు ఈవినింగ్ 5 అయింది కాబట్టి అక్కడే వదిలేశారు. మాకు ఆ రోజు నైట్ స్టే బోట్లోనే అనమాట. వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇంకా టైం ఉంది కదా అనమాట, బోట్లో ఏమంటామని అలా వాక్కి వచ్చాము. వాళ్ళకి ఓనం టైం అనమాట, అందుకని కైట్స్ అవన్నీ ఎగరేసుకుంటున్నారు. ఈ లోపల మాకు ఒక పెద్ద ఆయన కనిపించారు. ఆయనది షికారా బోట్ అంట. ఆయన ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరే చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు. Okay. And early this island was 1-2 persons. Now these are many persons. Now, yeah. Starting to know 2 persons. Now this side many people living each of the island here. Okay. Now these all people are living their own property. Okay. Early this water drink, now drink this water. Now people are drinking the tap water. This water using washing and bathing only here. మాకు ఈ లోపల ఫుడ్ రెడీ అయిపోయింది అనమాట. మాకు ఈ నైట్ డిన్నర్ వచ్చి చపాతీ, రైస్, చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అయితే అసలు ఏముందో తెలుసు, అసలు చాలా మంది. నేను ఫస్ట్ కేరళ భయపడ్డాను, ఆయిల్ కోకోనట్ ఆయిల్ వేస్తారేమో మనకి సాగు అని. మా కోసం సన్ఫ్లవర్ ఆయిల్ వేసి వండారు. ఇది బెండి ఫ్రై అనమాట. అసలు మన మీద చాలా బాగుంది కర్రీస్ అయితే. అక్కడ మున్నార్ మసాలాస్ అవి యూస్ చేస్తారంట. ఫ్రాన్స్ ఒకటి ఇలా ఫ్రై ఇచ్చి ఇవి మీకు చూపిద్దామని 2 అయితే తీసుకున్నాను శాంపుల్, కానీ ఏం పెద్ద అంత టేస్ట్ అనిపించలేదు. నెక్స్ట్ పప్పు, ఇది మజ్జి పులుసు టైప్లోనే ఏదో ఇచ్చారు కానీ చాలా బాగుంది. చూడండి అసలు ఎంత పల్చగా చేశారంటే చపాతీ అయినా. మా చెఫ్ నిజంగా చాలా మంచి చెఫ్ దొరికినట్టే మాకు. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ నైట్ పడుకున్నాం, మార్నింగ్ లేచినప్పుడు చూడండి మా బోట్ అంతా అలా మంచి అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ మనకి 7 to 8 to 1 hour 2 hours తిప్పుతారు బోట్ మీద. 9కి క్లోజ్ అనమాట మన బోటు. ముందు రోజు 12కి ఎక్కితే నెక్స్ట్ రోజు 9కి క్లోజ్ అయిపోద్ది. మార్నింగ్ మళ్ళీ 2 hours తిప్పుతారు. ఆ 2 hours వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ కన్నా మార్నింగ్కి చాలా బాగుంది, ఎందుకంటే చల్లగాలితో క్లైమేట్లో వెళ్ళాం కదా. ఇవన్నీ వాటర్ విల్లాస్ అనమాట. ఇన్ కేస్ ఎవరైనా వాటర్ విల్లాస్ కూడా స్టే తీసుకోవాలనిపిస్తుంటే వాటర్ విల్లాస్ కూడా స్టే తీసుకోవచ్చు. ఇవన్నీ వాటర్ విల్లాస్ స్టే వస్తాయి. ఇలాగ మధ్యలో చాలామంది స్పీడ్ బోట్స్ కానీ కయాకింగ్ కానీ చాలా ట్రై చేస్తారు. మేము మున్నార్లో ఇంకా ట్రై చేస్తాం కదా కయాకింగ్ అని, మేము ట్రై చేయలేదు. ఇది వచ్చి మాకు మార్నింగ్ టిఫిన్ సాంబార్ విత్ ఇడ్లీ అండ్ చాయ్ ఇచ్చారు. దాని తర్వాత మేము టిఫిన్ తినేసాక ఇలా కైకింగ్ అవన్నీ చూసేసాక మేము నెక్స్ట్ ట్రివెండ్రం అయితే స్టార్ట్ అయిపోదామని చెప్పి మాకు 9 అయిపోయింది. రూమ్ అయితే వెకెట్ చేస్తాము. మీకు డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్స్ ఇస్తాం, మీకు కావాలంటే కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫహితా వ్లాగ్స్. ఎపిసోడ్ 1, 2, 3 ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. మా ఎల్పీ సిరీస్ వెళ్ళిన తర్వాత మేము ట్రివెండ్రం అయితే స్టార్ట్ అయ్యాం. అది 150 kilometers ఉంటుంది ఎల్పీ నుంచి. మొత్తం 200 రూపీస్ అంతా తీసుకున్నారు బస్ ఫీ వచ్చేసి. మొత్తం అంతా లో కాస్ట్ ఆఫ్ కేరళ కదండి మనం చేస్తున్న సిరీస్ అంతా, తక్కువ బడ్జెట్లో కేరళ ఎలా కవర్ చేయాలని. సో బస్సెస్ చూస్ చేసాం, క్యాబ్స్ మానేసి. దాని తర్వాత రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చామండి. ముందు రోజు వచ్చేసి నైట్. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 3 to మధ్యాహ్నం 12కి అయితే క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ 5:30 నుంచి 7:30 వరకు స్టార్ట్ అవుతుంది అనమాట. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. లోపలికి ఫోన్స్ అవి ఎలా లేదనమాట, సో లోపల క్యాప్చర్ చేయటం మాకు అవ్వలేదు. ట్రివెండ్రం ట్రిప్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసాక దర్శనం అయిపోయాక మీరు బీచెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీన్ని నార్త్ గోవా, సౌత్ గోవా అని కూడా అంటారనమాట. అవన్నీ మేము ఒక డేలోనే కవర్ చేసేసాం, కానీ ఎపిసోడ్స్ డిఫరెంట్గా పెడదామని చెప్పి ఇది ఓన్లీ టెంపుల్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఈ టెంపుల్ ఎపిసోడ్ ఒకటే పెట్టాము. నెక్స్ట్ సిరీస్ 4 part 1 కూడా వస్తాయన్నమాట. అవి కూడా చూడండి. కోవలం బీచెస్ అవి చాలా బాగుంటాయి. అజ్మలై బీచ్, కోవలం బీచెస్ అవి చాలా బాగుంటాయి అనమాట. అవి కూడా ఎక్స్ప్లోర్ చేసాం. అది ఒక ఆటో మాట్లాడుకుని దానికి ప్యాకేజ్ చెప్పేసి ఒక 250 అంతా తీసుకున్నాడు అవన్నీ చూపించడానికి. దాంతో వెళ్ళామన్నమాట. 600 అనుకుంటుందండి, 250 కాదు, సారీ. దాని తర్వాత ఇది కోవలం బీచ్ అనమాట. ఇక్కడికి లోపల ఫోన్స్ ఎలా లేదనమాట. ఫోన్స్ ఎలా లేని వల్ల ముందు ఒక క్లాక్ రూమ్లో మనం ఫోన్స్ అవన్నీ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే ఉందండి, అందరూ ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలి. అమ్మాయిలు అయితే
శారీ హాఫ్ శారీ ప్రిఫరబుల్ చేయొచ్చు. అబ్బాయిలు అయితే ఖచ్చితంగా ధోతి అయితే ప్రిఫర్ చేయాలి. ఒకవేళ అమ్మాయికి హాఫ్ శారీ లేకపోతే అక్కడ అబ్బాయిలకి తీసుకుంటున్న పంచు కట్టే మనం కూడా తీసుకుని నడానికి నార్మల్గా కట్టేసుకుంటామే అండి. పైన ప్యాంట్ లోపల పైన నడానికి కట్టేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ రూమ్స్ అయిపోయి ఇవన్నీ రూమ్స్ అనమాట డ్రెస్ చేంజింగ్కి. దాని తర్వాత మీకు ఒకవేళ బై మిస్టేక్ మీరు మర్చిపోయి త్రివేంద్రం వచ్చేస్తే పంచ్ అయితే తెచ్చుకోకుండా అక్కడే మీకు అవైలబుల్ ఉంటాయి పంచెస్. ఒక పంచ్ వచ్చి 70 రూపీస్ ఎంతో తీసుకుంటారు. ఇవ్వండి పంచి, ఇవన్నీ ఇక్కడే లోపలికి వెళ్ళలేదన్నమాట. ఇవన్నీ మనం క్లాక్ రూమ్లో చూసేయాలి. ఒకసారి మీరు చూడండి ఏమేమి లేదో. లగేజ్ బ్యాగ్స్ కూడా అవన్నీ కూడా తీసేసుకోవచ్చండి, ఇక్కడే పెట్టేయచ్చు మనం. ఇక్కడ మళ్ళీ వచ్చాక కలెక్ట్ చేసుకోవాలి. ఎంత కాస్ట్ అని ఉంటుంది, ఇది తీసుకుని పెట్టేసుకోవాలన్నమాట. మేము ఆ తర్వాత ధోతి అవన్నీ వేసుకుని దర్శనానికి అయితే వెళ్ళాం. మేము నార్మల్ టికెట్కి అయితే వెళ్ళాం, విఐపి టికెట్స్ అయితే తీసుకోలేదు, నార్మల్ టికెట్కి అయితే వెళ్ళాం. సో మాకు ఆ రోజు రష్ ఆ రోజు మంచి రోజు ఏదో, సో మాకు 1.5 hour ఎంతో పట్టింది దర్శనానికి. ఇదేనండి క్లాక్ రూమ్ నేను ఇందాక చెప్పింది. దర్శనం లోపల విగ్రహం అయితే చాలా బాగుంది. మీరైతే మిస్ చేయకండి. కేరళ వస్తే మాత్రం త్రివేంద్రం టెంపుల్ మీరు మాత్రం కేరళ వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళండి, మిస్ అయితే చేయకండి. ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళకి ఏంటంటే మొత్తం 7 రూమ్స్లో 4 రూమ్స్ అయితే తెలిసారు. ఇది అత్యంత సంపన్నమైన టెంపుల్ కింద వస్తుందండి. చాలా గోల్డ్ అవన్నీ దొరికాయి అన్నమాట ఈ టెంపుల్లో. ఒక్కొక్క గది ఓపెన్ చేసినప్పుడు ఇంకా మిగతా గదులు అయితే ఓపెన్ చేయలేదు. మరి అప్పటికే అది మిస్టరీ కింద ఉండిపోయింది. ఆ గదుల్లో ఏమున్నదని. ఒక మిస్టరీ టెంపుల్ అని కూడా అంటారు దీన్ని. ఇదండి త్రివేంద్రం టెంపుల్ గురించి. మేము ఇక్కడ లాటరీ టికెట్ కూడా కొనుక్కున్నామండి. ఇక్కడ అంటే కేరళలో లాటరీ ఫేమస్ కదా బాగా. సో మేము లాటరీ టికెట్స్ కూడా కొనుక్కున్నాము. అవన్నీ చూసామన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫహితా వ్లాగ్. మీలో ఎవరైనా నా కేరళ సిరీస్ ముందు ఎపిసోడ్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి అనమాట. అల్పి మున్నార్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. అది కూడా బడ్జెట్లో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మీరు త్రివేంద్రం టెంపుల్ వీడియో చూసిన తర్వాత మనం త్రివేంద్రం టెంపుల్ దర్శనం అయ్యాక అక్కడ రూమ్ తీసుకున్నాం కదా, రూమ్ మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, నార్మల్గా అయినా బుక్ చేసుకోవచ్చు అనమాట. వెళ్ళాక మీరు చాలా రూమ్స్ అయితే దొరుకుతుంది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎదుర్కొన్నానే ఒక మంచి మాల్లో రూమ్ అయితే తక్కువ రేటుకి దొరుకుతుంది. మీరు అక్కడ ఎఫోర్డ్ చేయండి మీకు కుదిరితే. లేకపోతే మీరు ఇంకా ఎక్కడైనా దొరికితే అక్కడికి వెళ్ళండి. అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాక ఆల్రెడీ లగేజ్ అంతా అక్కడ పెట్టేసి మేము ఆటో మాట్లాడుకుని అజ్మలై టెంపుల్కి, ఇది అజ్మలై టెంపుల్ అనమాట. వ్యూ చాలా బాగుంటుంది. 58 అడుగుల విగ్రహం అనమాట. చాలా బాగా అయితే డిజైన్ చేశారు. బీచ్ మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్, అసలు మిస్ అవ్వకండి. శివుడి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అజ్మలై టెంపుల్ ఒకటి, పువార్ ఐలాండ్ ఒకటి, కోవలం బీచ్ ఒకటి ఆటో మాట్లాడుకున్నాం అనమాట. మాకు 600 చెప్పారు. మీరు ఇంకా ఏమైనా టైం ఉండి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే జటాయు అవన్నీ ఉంటాయన్నమాట. మీరు అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అందులో ఒక శివుడు గుడి కూడా ఉంటుంది. శివపార్వతులు నార్మల్ మన శివలింగం కాకుండా నార్మల్ విగ్రహాల్లో అక్కడ దర్శిస్తాము. ఆ టెంపుల్స్ కూడా ఉంటాయి. మీరు వెళ్ళాలంటే అవి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మాకు టైం లేక మేము ఈ 3 మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు అవి కూడా ఎక్స్ట్రా చేస్తానంటే ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది. లేకపోతే మీరు ఈ 3 కవర్ చేస్తానంటే మేము కవర్ చేసినట్లయితే మాకు 600 పడింది. అలా కాదు మాకు ఇంకా బీచ్ వ్యూ చూడాలని ఉంది అనుకుంటే మాత్రం మీరు ఇక్కడికి వచ్చి స్టే చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసేది కోవలం బీచ్ కదా, అక్కడ కూడా రూమ్స్ ఉంటాయి. మీరు అక్కడ కూడా స్టే చేయొచ్చు. కానీ ఆటో మాట్లాడుకుని అక్కడి నుంచి వచ్చేస్తేనే బెస్ట్. ఇన్ కేస్ మీరు ఆటో కాదు ఇంకా బస్ మీద వెళ్ళాలంటే బస్ రూట్స్ కూడా ఉన్నాయి. కానీ బస్సు ఎక్కామంటే సగం దూరం దగ్గర నుంచి మనం ఆటోలు కానీ మళ్ళీ ఆటో తీసుకుని కానీ నడిచి కానీ రావాలి. సో బెస్ట్ ఆప్షన్ అయితే ఆటో అనమాట. ఇక్కడ అయితే చాలా బాగుంది టెంపుల్. ఆ విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో అసలు. చాలా అంటే కన్స్ట్రక్ట్ చేశారు. బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి. చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో ఇక్కడ కేరళలో మెయిన్ పాయింట్ ఏంటంటే మన వైజాగ్ బీచెస్ అవి కొంచెం మడ్డిగా ఉంటాయి కదా, ఇక్కడ చాలా అంటే చాలా క్లియర్ ఉన్నాయి బీచెస్ అయితే. చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయన్నమాట బీచెస్. చాలా అందంగా ఉన్నాయి. ఆ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. మీరు ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, ఇంకా ఎక్కువ టైం ఉందాం అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి రూమ్స్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. తక్కువ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదే శివుడు టెంపుల్ అనమాట. ఇదంతా టెంపుల్ వ్యూ
చూడండి ఆ బీచ్ ఎంత బాగుందో అసలు. బీచ్ వ్యూ చాలా బాగుంది కదా అసలు. ఇదంతా ఇది కిందకు వచ్చాక బీచ్ వ్యూ అనమాట. కింద నుంచి బీచ్ వ్యూ క్యాప్చర్ చేసాము. కానీ కేరళలో చాలా బీచెస్లోకి మనం లోపలికి వెళ్ళినెవరు, ఎందుకంటే వేవ్స్ చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. వేవ్స్ చూడండి ఎంత ఎక్కువ వస్తున్నాయో, మనకి ఎలా ఇవ్వరు అనమాట కేరళలో చాలా బీచెస్కి. మనం పైనుంచి దూరంగా ఉండే అబ్జర్వ్ చేయాలన్నమాట. మనకి మొత్తం ట్రివెండ్రం ఎపిసోడ్లో 3 వీడియోస్ వస్తాయి. ఒకటి ట్రివెండ్రం టెంపుల్ వీడియో, ఒకటి నెక్స్ట్ ఇది అజ్మలై వీడియో అని కోవలం బీచ్ ఒక వీడియోలో వస్తుంది. థర్డ్ వీడియో వచ్చేసి పువార్ ఐలాండ్ అనమాట. ఈ 3 ఒక్కరోజే మనం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇక్కడికి ఫారినర్స్ కూడా చాలామంది వస్తున్నారు. మన 3 ఒకే రోజు ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. అక్కడ రూమ్కి మళ్ళీ మన ఆటో వాడే మన రూమ్ దగ్గర దింపేస్తాడు. మేము అక్కడి నుంచి ఇది కిందకు వచ్చేసాక వ్యూ ఎలా ఉంది బీచ్ది ఒకసారి మీరే చూసేయండి ఆ వ్యూ ఎలా ఉందో. ఇదంతా కింద వ్యూ అన్నమాట. ఇది అవుట్ వ్యూ. ఇక్కడ ఆటోస్ అన్ని ఇక్కడ పార్క్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. నెక్స్ట్ మేము కోవలం బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. కోవలం బీచ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి కోవలం బీచ్. చూడండి వ్యూ ఎంత బాగుందో కోవలం బీచ్ది. ఇక్కడ షాప్స్ కానీ ఫుడ్ కానీ మామూలు బీచ్ ఏరియాలో ఫుడ్ అంతా మనకు దొరుకుతుంది. అక్కడ కార్లు అవి పార్క్ చేసుకుంటారనమాట. ఆటోలు కార్స్ అన్నీ అక్కడ పార్క్ చేసుకున్నాక ఇక్కడికి వస్తారు. మీకు ఇంకా టైం ఉంటే మీరు అక్కడ ట్రివెండ్రంలో రూమ్ వెకేట్ చేసి ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకుని ఫ్యామిలీతో చిల్ అవ్వచ్చు. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంటుంది. మీకు ఇంకా టైం ఉంటే లైట్ హౌస్ కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలా స్టేయింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి మన మిరపకాయల కన్నా ఎంత పెద్ద మిరపకాయలు ఉన్నాయో అసలు. ఇక్కడ బజ్జీలు అయితే వేస్తున్నారు. కానీ బజ్జీలో ఏంటంటే వీళ్ళు మనం ఇక్కడ కారపొడి ఆర్ సంథింగ్ ఉల్లిపాయ ముక్కలు అలా వేస్తాం కదా, అక్కడ ఉల్లిపాయ అదే మిక్సీ పెట్టేసి వేస్తున్నారనమాట వాటర్ తోటి. నాకు అంత అనిపించలేదు టేస్ట్ అయితే. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అన్నీ పిల్లలకి బాగా అట్రాక్ట్ అయ్యే ఐస్ క్రీమ్స్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అన్నాను కదా, ఇదిగో ఇందాక చెప్పినట్టు అలా ఆనియన్ గ్రేవీ వేసిస్తారన్నమాట. అది ఆనియన్ మిక్స్ చేసిస్తారు మనకి. ఇంకా నైట్ అవుతుందని చెప్పి మేము ఇంకా దీని తర్వాత లాస్ట్ వచ్చాము మేము కోవలం బీచ్కి. దాని తర్వాత కోవలం బీచ్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మసాజ్ సెంటర్ ఉంటుంది. మీరు కావాలంటే కేరళ మసాజ్ది ఇక్కడ ట్రై చేయొచ్చు. కేరళలో మెయిన్ ఎక్కడ చూసినా మనం కేరళ నుంచి వచ్చేసినప్పుడు మిస్ అయ్యేది అల్పీని ఎంత మిస్ అవుతామో, అల్పీ టూర్ని, కేరళ లాటరీ టికెట్స్ని అంత మిస్ అవుతాము. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ ఏరియాలో చూసినా లాటరీ టికెట్స్ తోటే నడుస్తుంది. ఎందుకంటే డైలీ లాటరీ తీస్తారు కదా వాళ్ళు. మేము ఏదో ఇది మిక్చర్ స్వీట్ కార్న్ చేయించుకుంటున్నాము. ఇంకో మిక్చర్ ఏదో శనగలతో ఉంది, అది చేయించుకున్నాం కానీ అస్సలు బాగాలేదు. సో ఇంకెందుకు కొత్త ట్రై చేయటం, అసలే ఆకలి వేస్తుందని చెప్పి ఇలా స్వీట్ కార్నే ట్రై చేసేసాము. మిగతా ఏమి ట్రై చేయలేదన్నమాట కొత్తది. ఒకసారి శనగలు ట్రై చేస్తే అమ్మ బాగలేదు అసలు. మన టేస్ట్కి నాకైతే నచ్చలేదు, సెట్ అవ్వలేదు అక్కడ ఫుడ్. దాని తర్వాత అల్పీలో బోట్ హౌస్ ఫుడ్ మాత్రం హైలైట్ నిజంగా. మీరు నిజంగా కేరళ వస్తే మిస్ అవ్వకూడదు అయితే ట్రివెండ్రం టెంపుల్ మెయిన్ అయితే అల్పీ, నెక్స్ట్ ట్రివెండ్రం టెంపుల్, నెక్స్ట్ మున్నార్ అనమాట. ఆ మెయిన్ మిస్ అవ్వకుండా నెక్స్ట్ మీరు ఎన్ని యాడ్ చేసుకున్నా ఓకే. ఈ పువార్ ఐలాండ్ అవి మీరు మానేసినా పర్లేదు కానీ ఆ 3 మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అల్పీ టూర్ కానీ, అల్పీ హౌస్ బోట్ ఒకటి,
మున్నార్ ట్రిప్ ఒకటి. మున్నార్ కొంచెం ఘాట్ రోడ్స్ భయం వేస్తుంది, కానీ మున్నార్ ట్రిప్ ఒకటి, టాప్ స్టేషన్ అవన్నీ మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పువార్ ఐలాండ్ వీడియో కూడా వస్తుంది. ఈరోజు మనం కేరళ సిరీస్లో ట్రివెండ్రం ఎపిసోడ్లో ఉన్నామన్నమాట. మీరు ట్రివెండ్రం ఎపిసోడ్ 1-2 పార్ట్స్ ఉన్నాయి, చూడకపోతే చూడండి. అక్కడ ట్రివెండ్రంలో రూమ్ తీసుకుని మనం అయితే ఇవన్నీ స్టార్ట్ అయ్యాం కదా. మనం కోవలం బీచ్, అజ్మల టెంపుల్ కంప్లీట్ అయ్యాక పువార్ ఐలాండ్కి అయితే వచ్చాము. ఆయన అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం అంతా. ఇక్కడ ఏ గైడ్కి అవుతా ఏ లాంగ్వేజ్కి వెళ్తే ఆ లాంగ్వేజ్ గైడ్ ఉంటారు. మేము తెలుగు కాబట్టి తెలుగు గైడ్ మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెనకాల ఉన్నాయన్నీ మనకి లోపల చూపించే ప్లేసెస్ అన్నమాట, స్పాట్స్. మేమైతే బోట్ ఎక్కి స్టార్ట్ అయ్యాం. ఇవైతే బోట్ కాస్ట్ అనమాట. 2 పర్సన్స్కి 1 అవర్కి 2500, 1.5 అయితే 3500, 2 అవర్స్ అయితే 4500. ఎక్స్ట్రా 1 పర్సన్ యాడ్ అయ్యేకొద్ది ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అవుతుంది. మ్యాక్స్ 1.5 తీసుకోండి, అందుకన్నా వేస్ట్. ఎందుకంటే ఎంత తీసుకున్నా అదే రౌండ్ అయితే తీసుకెళ్తారు. సేమ్ మనం అంతే ఓకే, మొత్తం అంతా సేమ్ ఉంటుంది లోపల చూపించేవన్నీ. ఎక్స్ట్రా టైం ఏదో ఉందో మనం అది బీచ్లో స్పెండ్ చేయడం తప్ప ఎందుకు ఉండదు. 2 పర్సన్స్కి ఇంత అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ. ఈ ఐలాండ్ విజిట్ చేసిన నాకు దీనికన్నా అల్పియే బెస్ట్ అనిపించింది, మనకు చూపించే ప్లేసెస్ కన్నా, పువార్లో కన్నా. మేబీ నేచర్ నచ్చే వాళ్ళకి రావచ్చు, కానీ నేచర్ కూడా అక్కడ అల్పిలోనే బాగుంది అనిపించింది నాకైతే. కానీ వ్యూ అయితే బాగుంది. ఇలా కెనాల్స్ నుంచి మనం మధ్యలో వెళ్తాం. మెయిన్గా ఇక్కడ చూడాల్సింది ఏదో అంటే రెడ్ శాండ్ బీచ్. అక్కడ మనకి గోదావరి ప్లస్ బీచెస్ అన్నీ కలుస్తుంది అనమాట. ఈ కెనాల్స్ నుంచి లోపలికి ఇలాగ కొబ్బరి బొండాలు అన్నీ బోట్ల మీద అమ్మేస్తారు వాటర్లో. మనకు అల్పిలో చూసినట్టు, మనం అల్పి వీడియోలో కూడా సేమ్ అందరూ బోట్ మీద అమ్మేస్తారు కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగే బోట్ మీద తెచ్చి అమ్మేస్తున్నారనమాట. ఇక్కడ కూడా సేమ్ అల్పిలాగే బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. మాకు పికాక్ అవి కూడా కనిపించినాయి అనమాట దారిలో. చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ చూసి నేను తినే ఫ్రూట్స్ అనుకున్నాను, అది పాయిజనస్ ఫ్రూట్ అంట. మా బోట్ నడిపే ఆయన చెప్పారనమాట. చాలా చోట్ల ఉన్నాయి పాయిజనస్ ఫ్రూట్. వెంటనే ఆ ఫ్రూట్ తింటే మాత్రం చనిపోతారనమాట. మా బోట్ వాళ్ళ బోటు గుద్దుకుందనమాట. డిష్ మన గుద్దుకుంది. దాని తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకుని స్టార్ట్ అయ్యాము. ఆ పాయిజనస్ ఫ్రూట్ తోటి అది జాగ్రత్త. అండ్ ఇక్కడ మీరు స్టే చేయాలి, మీ ఫ్యామిలీతో ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ ట్రివెండ్రంలో రూమ్ వెకేట్ చేసేసి మనం ఇక్కడ కూడా రూమ్స్ తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మేరీ స్టాచ్యూ అనమాట. అప్పుడు మన జీసస్కి సిలువ వేసినప్పుడు అక్కడ మేరీ మాత అలా ఒళ్ళో పెట్టుకున్నప్పుడు స్టాచ్యూ అంట. ఇది ఒక వ్యూ పాయింట్. చాలామంది వెళ్ళి ఫొటోస్ తీసుకుంటారు అలాగా. ఇవన్నీ చెప్పాను కదా ఇందాక, మీరు ఇంకా స్టే చేయాలంటే ఇలా వాటర్ విల్లాస్ ఉంటాయి. నాకేదో మాల్దీవ్స్లో ఉన్న వాటర్ విల్లాస్ లాగా అనిపించింది. ఇక్కడైతే వాటర్ విల్లాస్ అన్ని వ్యూ అయితే చాలా బాగుంటుంది. వాటర్ విల్లాస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కానీ అఫోర్డ్ చేయగలిగితే మాత్రం వెళ్ళండి. ఇది ఒక రాక్ స్టాచ్యూ, ఏదో నేమ్ మర్చిపోయాను. ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ బీచ్ దగ్గర ఆపుతారని చెప్పాను కదా, ఇదే ఆ బీచ్. ఇదే రెడ్ శాండ్ బీచ్ అనమాట. ఇక్కడ ఆపుతారు. ఇక్కడ మీరు ఒక 1 అవర్ తీసుకుంటే 20 మినిట్స్ ఆపుతారు. నెక్స్ట్ టైం నుంచి మీరు ఎంతసేపు ఆపమంటే ఎంత టైం కావాలంటే అంత టైం ఆపుతారు అనమాట. మీ 1.5 అవర్ ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, మీరు ఎంత అమౌంట్ అయితే తీసుకొచ్చినా. ఈ బీచ్కి అయితే మనకి ఎలో లేదు, లోపలికి వెళ్ళినెవరు, ఎందుకంటే ఇది డేంజరస్ జోన్ అంట, డేంజరస్ బీచ్ అంట. వేవ్స్ అంటే చాలా ఎక్కువ వస్తాయి. నాకు చాలా భయం వేసింది నిజంగా. అయితే క్యాప్చర్ చేయలేదేమో, కానీ చాలా పెద్ద వేవ్స్ వస్తాయి మొత్తం. మా హస్బెండ్ ఏదో ఫోటోగ్రఫీ వ్యూలు ట్రై చేస్తున్నారు. ఆ బొండాల నుంచి వెనకటం, ఆ కుక్క దగ్గర నుంచి వెనకాల పరిగెట్టడం అనమాట. ఏదో పట్టించుకుంటాం ఏం లేదు, పక్క వాళ్ళని ఆ వ్యూస్ అన్నీ తీస్తున్నారు. నాకు నిజంగా చాలా చిరాకు వచ్చింది. ఆ రోజు నా బర్త్డే రోజు ఒకటి వెళ్ళామేమో. అయితే ప్యూర్ వెజ్ రెస్టారెంట్, ఇంకొకటేమో ప్యూర్ నాన్ వెజ్ రెస్టారెంట్, 2 కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ మనం ఏది కావాలో అది వెళ్ళి తినేయచ్చు. ఎందుకంటే లోపల ఇంకేమీ ఉండవు కాబట్టి అక్కడ రెస్టారెంట్స్ కూడా వాటర్లోనే బిల్ చేశారు. ఇందాక చెప్పాను కదా గోదావరి బీచ్ మిక్స్ అవుతుంది అని చెప్పి, అది ఇదే పాయింట్. చూడండి అక్కడ నుంచి బీచ్, ఇదేమో రివర్. ఆ 2 చూడండి ఎలా మెర్జ్ అవుతున్నాయో. ఆ 2 ఎలా మెర్జ్ అవుతాయి. ఈయనే మా బోట్ నడిపోయిన. కానీ పాపం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి పాయింట్ మాత్రం మాకు.
నాకు కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపించింది. ఫైనల్గా మనం లాస్ట్ పాయింట్కి అయితే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము. ముందు వీడియోస్ కూడా చాలా బాగుంటాయి, కోవలం బీచెస్ అవి. అల్పి వీడియో అండ్ మున్నార్ వీడియో మిస్ అవ్వకండి, నా ఛానల్లో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫహితా వ్లాగ్స్. కేరళ నుంచి మేము కన్యాకుమారి వెళ్ళాం, అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, ప్లీజ్ చూడండి. మీరు మా కేరళ సిరీస్ అయితే చూసే ఉంటారు కదా, ఒకవేళ చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో ఉంటాయి. ఇది లో బడ్జెట్ ట్రిప్ అయితే చేసాం మేము, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇదైతే కన్యాకుమారి ఎపిసోడ్ అనమాట. ట్రివెండ్రమ్కి ఒక 70 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఏం ట్రిప్ వేస్తాం కన్యాకుమారి సెపరేట్గా అని చెప్పి మేమైతే కన్యాకుమారి వచ్చేసాం. కేరళ నుంచి డైరెక్ట్గా ట్రివెండ్రం ఎపిసోడ్ అయిన వెంటనే. ఇదైతే మా కన్యాకుమారి. ఇదేమో వివేకానంద రాక్ స్టాట్యూ అనమాట. ఇది ఒక ఐలాండ్. మేము వెళ్ళాను, నెక్స్ట్ చూపిస్తాను. ఇది మార్నింగ్ సన్ పాయింట్ ఉంటుంది కదా, సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్ళాము. చూడండి, చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ అయితే ఇలా ఉంది వ్యూ. మేమైతే 5:30కి స్టార్ట్ అయ్యాము వెళ్ళడానికి, అదంతా చూడడానికి. మా రూమ్కి అయితే చాలా దగ్గరే. మేమైతే సన్ వ్యూ అనే రెస్టారెంట్లో తీసుకున్నాం. తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, మా రూమ్కి మార్నింగ్ లేసి చూస్తే మా రూమ్కి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది బీచ్. అనవసరంగా ఇంత జనంలోకి వచ్చామేమో అనిపించింది. సన్ వ్యూ హోటల్ అయితే నాకు బెస్ట్ అనిపించింది, ఎందుకంటే రూమ్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మాకు హాఫ్ డే కూడా అలౌ చేశారు వాళ్ళు తీసుకోవడానికి. మేము ఇంకా హాఫ్ డే ఉండి మాకు నెక్స్ట్ ట్రైన్ ఉంది ట్రివెండ్రం నుంచి హైదరాబాద్కి. సో మేము వికెట్ చేయాలన్నమాట. వాళ్ళు మాకు హాఫ్ డేకి అంటే 12 అవర్స్కి 800 తీసుకున్నారు ఇద్దరికి కలిపి. సో మేము సన్ వ్యూ అయితే రికమెండ్ చేస్తాము. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మాకు బీచ్ వ్యూ కూడా వచ్చింది రూమ్. సో చాలా బాగా అనిపించింది సన్ వ్యూ అయితే. ఇదిగో వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదంతా మార్నింగ్ వ్యూ అనమాట. ఇదిగో అదే రాక్ స్టాట్యూ. మనం అక్కడికి వెళ్తాము మార్నింగ్ అయ్యాక, అది కూడా మీకు చూపిస్తాను. షిప్ మీద అయితే తీసుకెళ్తారు. మీరు నా థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా, మనం అయితే లో బడ్జెట్ అయితే చేసాం కదా కేరళ సిరీస్. మాకు టోటల్ అమౌంట్ ఎంత అయిందో ఇప్పుడు దాకా చెప్పలేదు కదా, ప్రతిదీ విడిగా అంటే చెప్పాము. కానీ మేమైతే ఏ యాప్స్ నుంచి బుక్ చేసి వెళ్ళలేదు, డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాము. యాప్స్ నుంచి బుక్ చేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది కదా, మేమైతే నార్మల్ ఆటోస్ అలా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, క్యాబ్స్ అయితే ఎక్కువ అవుతాయి అని చెప్పి నార్మల్ వెళ్ళాము. మేమైతే 2 పర్సన్స్కి చెప్తున్నాము. ఇంకా ఎక్కువ మంది వెళ్తే మీకు ఇంకా తక్కువ బడ్జెట్ అవుతుంది. ఒకవేళ 2 పర్సన్స్ తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మీరు ఆటో బుక్ చేసుకుంటే ఎక్కువ మంది ఎక్కొచ్చు కదా. మేమైతే 2 పర్సన్స్ కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. ఒక 2 పర్సన్స్కి మాకు ఎంత అయిందంటే, మొత్తం ఒక రూమ్స్ని మా ఫుడ్ పక్కకు పెడితే ఓన్లీ తిరగడానికి, అంటే మేము హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాం ఇంక్లూడింగ్ ఫ్లైట్ అనమాట. ఇంక్లూడింగ్ ఫ్లైట్ ఇద్దరికి కలిపి ఫ్లైట్కి మాకు 12K అలా అయిపోయింది. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ నుంచి మాకు కనెక్టివిటీ ఫ్లైట్ ముంబై ఇచ్చాడు. ముంబై నుంచి ఫస్ట్ కొచ్చిలో ల్యాండ్ అయిపోయి ఆ రోజు అక్కడ ఒక రోజు ఉండి దాని తర్వాత మున్నార్ చూసుకున్నాం. మున్నార్లో బాగా స్పెండ్ చేసిన తర్వాత మేము అలిపి వచ్చాం. అలిపి వచ్చి దాని తర్వాత అలిపిలో మొత్తం హౌస్ బోట్ అన్నీ కూడా కౌంట్ చెప్తున్నాను మీకు. హౌస్ బోట్ కూడా కౌంట్ అయ్యింది ఇందులోకి. మేము మున్నార్లో కయాకింగ్ ట్రై చేసాం, అవన్నీ కూడా కౌంటే. ఎలిఫెంట్ సఫారీ అవన్నీ కూడా కౌంట్ చేసి మొత్తం మేము స్పెండ్ చేసింది. అలిపి దగ్గర నుంచి ట్రివెండ్రం వచ్చాం. ట్రివెండ్రం దగ్గర నుంచి మేము అజ్మలై బీచ్, కోవలం బీచ్ అండ్ పూవార్ ఐలాండ్ ఇవన్నీ కవర్ చేసినందుకు మాకు ఒక 30,000 అయితే అయింది. దాని తర్వాత ఎక్స్ట్రా మా ఫుడ్కి రూమ్స్కి అయితే మాకు 15K అయితే అయింది. మీరు ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. మాకు ప్లేసెస్ కూడా ఎక్కువ ప్లేసెస్ కొంచెం కవర్ చేస్తామన్నమాట, అందుకని మాకు ఇదైతే అయింది. ఇదిగో ఇదే మాకైతే సన్ అయితే రాలేదన్నమాట కన్యాకుమారిలో. ఎక్కడ టికెట్ అయితే తీసుకొని మేము షిప్కి మార్నింగ్ అక్కడ స్టాట్యూ అయితే చెప్పాను కదా, స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ ఇలా లైన్లో నుంచోమన్నారు, బాయ్స్ వేరేగా గర్ల్స్ వేరేగా సెపరేట్గా. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ చూసారా ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారు. స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు. మేమైతే లోపలికి ఎక్కేసాము. ఇలాగ అది ములక్కొండ అయితే ఇచ్చారు మాకు. దాని తర్వాత వేవ్స్ అయితే బీచ్లో వెళ్తుంటే వేవ్స్ చాలా ఎంజాయ్ చేయాలనిపించింది. ఇలాగ షిప్ ఇలా మూవ్ అవుతుంటుంటే చాలా బాగుంది. బయట టికెట్ అయితే తీసుకున్నాము. ఇందాక మార్కెట్ కూడా చూసారా, కన్యాకుమారి దగ్గర ఫిష్ మార్కెట్ చాలా బాగుందన్నమాట. ఎంతెంతో ఎక్కువ ఫిషెస్ కూడా మాకు తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నారు. మనకి కొనుక్కునే వాళ్ళకైతే చాలా ఎక్కువ, మనం అంటే వెళ్తున్నాం కాబట్టి మనం కొనుక్కోం, కానీ ఇక్కడ వాళ్ళు అయితే తీసుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైజెస్కి ఇచ్చారు వాళ్ళకి. ఇదిగో పాయింట్కి అయితే రీచ్ అయ్యాము.
ఇక్కడ మళ్ళీ ఆ టికెట్ కాకుండా ఇక్కడ ఎక్స్ట్రా దర్శనం టికెట్ కూడా తీసుకోవాలి మనం 30 రూపీస్. ఇది నెక్స్ట్ వెళ్ళే ముందు మనం అలా లైన్లో నుంచోవాలన్నమాట. మళ్ళీ మనం షిప్ కట్టు వైపు వెళ్ళాలంటే ఇది మనకి ఇండియాలో కూడా రాదు, ఇది ఒక ఐలాండ్ అనమాట. మన ఇండియాని దాటి వచ్చేసాము ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఒక అదే చెప్పాను కదా వివేకానంద టెంపుల్ అని, అదే వివేకానంద స్వామి టెంపుల్. లోపల ఇవంతా వ్యూ అనమాట. అక్కడి నుంచి ఇక్కడ చెప్పల్స్ అయితే బయటే పెట్టేసుకోవాలి. మీరైతే జాగ్రత్త, వాళ్ళతోటి కూపెన్ అయితే పక్కా తీసుకోండి, ఎందుకంటే కొంచెంసేపు మారిపోయినాయి లేవు మీ చెప్పల్స్ అంటున్నారు కూపెన్ తీసుకుంటేనే. మేమైతే 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది దానికోసం. మేమైతే మంచి ఎండ టైంలో వెళ్ళాం, ఆఫ్టర్నూన్ వెళ్ళాము. అంటే వెళ్దామా అందామని ఇంకా సర్లే వెళ్దాము, యూట్యూబ్లో కూడా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కాబట్టి వెళ్ళాము. అయినా సరే అంత ఎండలో వెళ్ళినా సరే అసలు గాలి మాత్రం విపరీతంగా ఉంది. వేవ్స్ చాలా బాగా వస్తున్నాయి, చాలా చూడండి బ్లూ కలర్ వాటర్ తోటి ఎంత బాగున్నదో మొత్తం అంతానే. మాకు ఈ కన్యాకుమారి ట్రిప్ అయ్యాక మేమైతే మళ్ళీ బ్యాక్ త్రివేంద్రమే వెళ్ళాలి, ఎందుకంటే మేము ముందు త్రివేంద్రం నుంచి తీసుకున్నాము ట్రైన్ టికెట్స్ వెళ్ళినప్పుడు. సో ఇంకా మార్చలేక ఇంక బ్యాక్ మళ్ళీ త్రివేంద్రమే వెళ్తున్నాము. ముందే తెలుసు కన్యాకుమారి వచ్చినట్టు తెలుసుంటే మాత్రం మేము వెళ్దాము, కన్యాకుమారి నుంచే తీసుకుందాం టికెట్స్. కానీ త్రివేంద్రం నుంచి తీసుకున్నందుకు మళ్ళీ తిరువనంతపురమే వెళ్తున్నాం మేము బ్యాక్. ఈవినింగ్ మళ్ళీ మేము స్టార్ట్ అయిపోవాలి తిరువనంతపురము. ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళాక లంచ్ అయి చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మేమైతే స్టార్ట్ అవుతాము. ఈ గుడికి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది, బాగా డిజైన్ చేశారు టెంపుల్. ఇంకో స్టాట్యూ ఏదో కడుతున్నారు, మనకి ఇంకా దానికి అలో లేదనమాట, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ. ఇందాక మీరు మార్నింగ్ వ్యూలో పెట్టిన దాంట్లో చూసే ఉంటారు, పెద్ద స్టాట్యూ ఉంది కదా, స్టాట్యూ అయితే మనకి ఇంకా అలో లేదు. ఓన్లీ దీంట్లో ఈ 2 టెంపుల్స్కి అయితేనే అలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.